రెండో ఫ్యాక్టర్ ఏంటంటే చాలా రోజులుగా ఒక సస్టైన్డ్ క్యాంపెయిన్ పవన్ కళ్యాణ్ నడిపాడు. మోర్ దెన్ టీడీపీ పవన్ కళ్యాణ్ నడిపాడు. ఇది ఆ క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్. నేను అందుకే పవన్ కళ్యాణ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాలన్నా. రేపు ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిస్తే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడు అవుతాడు. రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలిస్తే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ జగన్మోహన్ రెడ్డి అవుతాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జూన్ 4న తేలుతుంది. కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే ఈ లోపల పవన్ కళ్యాణ్కి ఇచ్చేయచ్చు, అనుమానం లేదు. ఈ ఎన్నిక ఇంత స్ట్రాంగ్ కాంటెస్ట్ అవ్వటానికి, ఈ ఎన్నికలో ఇంత ఎగ్జైట్మెంట్ రావటానికి సింగిల్ మోస్ట్ రీజన్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే టీడీపీ బీజేపీని కలిపాడు. మొదటి నుంచి కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేటువంటి క్యాంపెయిన్ నడిపాడు. ఈ నడపడం వల్ల ఏమైంది అంటే ఒక టీడీపీ జనసేన ఒక క్యాడర్ల మధ్య ఒక కెమిస్ట్రీ